నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లేబర్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించగా కారులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న లేబర్లకు గంజాయి విక్రయించి మిగిలిన గంజాయిని ఇంటికి తీసుకెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కారును నిలిపి తనిఖీ చేయగా గంజాయి బయటపడిందని ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. బయటికి పెట్టగా నారాయణ మహారాష్ట్ర సోలాపూర్ ప్రాంతాల నుంచి 2 వ్యక్తులు నిషేధిత మత్తు పదార్థాలను తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ₹5.50 విలువ చేసే ఆల్ఫజోలం డైజోఫామ్ను పట్టుకున్నారు. మెదక్కు చెందిన బి రాజాగౌడ్, సిద్దిపేటకు చెందిన ఎస్ నర్సాగౌడ్ కలిసి మహారాష్ట్ర సోలార్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న 503 గ్రాముల ఆల్ఫజోలం, 17 గ్రాముల డైజోఫామ్ను సంగారెడ్డి దౌపులాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం నుంచి తీసుకెళ్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో బుధవారం మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్ జన్మదిన సందర్భంగా పేద పిల్లలకు శివ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ, నా జన్మదిన సందర్భంగా కనీసం 10 మంది పేద పిల్లల కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టానని, అదేవిధంగా నన్ను చూసి 10 మంది ఇలానే ఆకలితో ఉన్న పేద పిల్లలకు అన్నదానకు కార్యక్రమం నిర్వహిస్తారని సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కథ ముగింపులేనిదై సదా సాగదా, నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మహర్షిలాగా సాగదా, ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా మనుష్యుల
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీకి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షుడు రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిరుమల్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి ఒక సాహసమైనటువంటి మరి బీసీ రిజర్వేషన్ను 42% పెంచాలన్నటువంటి ఒక ఆలోచన కేవలం తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారిది, రాహుల్ గాంధీ గారిది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అన్ని రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది. మరి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీజేపీ 42% అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ బీసీలను పట్టించుకున్నటువంటి సందర్భము లేదు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఇక్కడ మరి అసెంబ్లీలో పాస్ కాగానే ఈ చట్టం తయారు కాదు కాబట్టి కేంద్రం కూడా మరి ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి దీనికి మద్దతు చేసి అక్కడ కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. జై కాంగ్రెస్. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లులకు మంత్రివర్గ ఆమోదం తెలిపిన సందర్భంగా గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అగ్ర కులస్తుడు అయినప్పటికీ బీసీలకి ఇటు ఎస్సీ వర్గీకరణకి రెండింటికి కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఈ రోజు మనకి బీసీ కులగణన చేయడం జరిగింది. అలాగే దానితో పాటు 42% రిజర్వేషన్ అనేది ఇటు విద్యలో, అటు ఉద్యోగాలలో, అలాగే రాజకీయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా అమలు చేస్తామని మొన్ననే అసెంబ్లీలో దీని పరంగా మనకి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. నిజంగా అందరికీ వీటన్నిటి మీద మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే కేబినెట్ మొత్తానికి, బట్టి విక్రమార్క గారికి అందరికీ కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున, గద్వాల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ ఈ రోజు చేసిన ఉద్యమం కాదు. దాన్ని గత 40 సంవత్సరాలు నాకు తెలిసి, ఎందుకంటే అన్న శంకర్ అన్న ఎంఆర్పిఎస్ నాయకుడుగా 40 ఏళ్ల నుంచి అందులో ఆయన కొనసాగుతున్న 40 ఏళ్ల నుంచి కూడా ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే దాని మీద వ్యతిరేకత వస్తుంది. ఇటు మాదిగానే 2 కాన్సెప్ట్ మీద చాలా ఇబ్బందులు పాలవుతామనే ఉద్దేశంతో వెనకేసి తప్పించి ఎవ్వరు కూడా ముందుకు తీసుకురాలి. అలాంటి ధైర్యం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణతో పాటు ఈరోజు బీసీలని, అంటే ఏ బీసీలు అన్నారు తప్పించి బీసీల జనాభా ఎక్కువ ఉందన్నారు తప్పించి ఎవరు ఎత్తున్నారు అన్నది ఇప్పటివరకు ఏ పార్టీ చెప్పలేదు. సో అధికారికంగా ఫలానా కులానికి ఫలానా జనాభా ఉంది, ఈ జనాభాకి ఇంత, వాళ్ళకి ఇన్ని స్థానాలు కల్పించాలనే ఉద్దేశం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో అడ్డంకులు ఎదురైనా, ఎంతో మంది ఆటంకాలు కల్పించినా ఖచ్చితంగా చేయాల్సిందే, బీసీలకి వాళ్ళ స్థానం ఏర్పాటు చేయాల్సిందే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ అనేది నిజంగా చాలా అద్భుతమైన చర్య. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకి, అన్ని మతాలకి సామరస్యంగా, సమానత్వంతో ముందుకు తీసుకెళ్తూ దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ దీనికోసం పోరాడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఆ రోజు కోర్టులో మన దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, మన పక్క కాన్స్టిట్యున్సీ అలంపూర్ సంపత్ కుమార్ కావచ్చు, ఇలాంటి ఎంతో మంది నాయకులు పోరాడితే తప్పించి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాలేదు. అలాగే ఇందాక అన్న అచ్చెన్నగౌడ్ అన్న చెప్పినట్టు వాస్తవానికి గద్వాల్లో బీసీల జనాభా ఎక్కువ అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువ ఉన్నా కూడా ఏనాడు గొంతెత్తి గట్టిగా మాట్లాడిన రోజులు లేవు. కానీ ఈ రోజు మేమంటూ మాకు ఈ స్థానం కల్పించిండ్రు, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మాకు ఒక ధైర్యం ఉన్న ఉద్దేశంతో ఇంతమంది నాయకులు బయటకు వచ్చిండ్రు. ఖచ్చితంగా అలంపూర్లో మన అసెంబ్లీలో దీన్ని ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. దాని నెక్స్ట్ పార్లమెంట్ లో దీని డెసిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ పార్టీలకి అతీతంగా మేము కూడా అర్ణమ్మని ఈ రోజు కోరుతున్నా, గద్వాల్ బిడ్డగా, బీసీల మీద ప్రేమ ఉన్న నాయకురాలిగా మాకు కూడా మీరు న్యాయం చేయాలి. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ బిల్లుని
ఆమోదం పొందే వరకు కూడా మీరు కూడా ప్రయత్నం చేయాలని ఈరోజు నేను గద్వాల్ వాసిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఖచ్చితాత్మక నిర్ణయాన్ని అభినందిస్తూ నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు జరగలేదు. అలాంటి నిర్ణయాన్ని మనం హర్షం వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో మా కాంగ్రెస్ నాయకులందరూ పేరున, ఎందుకంటే చాలా మంది సీనియర్ నాయకులు ఉన్న అందరూ కూడా నాతో పాటు ఇచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పత్రికా సోదరులకి శుభోదయం. నిజంగా బడ్జెట్లో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా విద్యారంగానికి 15% బడ్జెట్ను కేటాయించాలి. బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ బడ్జెట్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరిపోని పరిస్థితి ఉంది. హామీలు మాత్రం గంపెడిచ్చి బడ్జెట్ మొత్తం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను అందా పాతాళానికి తొక్కడం దుర్మార్గమని అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ మరి పూర్తిగా ప్రజలకు మేలు చేసే విధంగా లేదు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా దీన్ని మేము నిరసన తెలుపుతా ఉన్నాం. మరి ఎందుకంటే నిన్న 3,04,965 కోట్లు మరి బడ్జెట్ పెట్టి మరి దాంట్లో విద్యారంగానికి పూర్తిగా నాశనమయ్యే విధంగా బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తి అందపాతాలను తొక్కిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. మరి మేము చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ బడ్జెట్లో విద్యారంగానికి 15% ప్రవేశపెట్టాలని మేము మొత్తుకుంటా ఉంటే ఇవాళ అంటే విద్యార్థి సంఘాల మాటను పక్కన పెట్టి, ఇవాళ మేధావుల మాటను పక్కన పెట్టి మరి కేవలము 7.53% పెట్టి 2,300 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే 23,000 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టడము ఇది మరి దేనికి సరిపోతుందని మేము ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పెట్టిన 7.53 బడ్జెట్ మరి కేవలం అది విద్యారంగంలో మరి దేనికి వాడాలనో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్నో హామీలు ఇచ్చినావు విద్యార్థులకు, మరి నిరుద్యోగులకు. మరి ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్ల స్కాలర్షిప్ల పెండింగ్లో ఉన్నాయి ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి. మరి అందులోనే 8,000 కోట్ల బడ్జెట్ స్కాలర్షిప్లకు పోతే ఇంకా మిగిలిన బడ్జెట్ నువ్వు ఏ రంగానికి కేటాయిస్తున్నావు? మరి నువ్వేమో గంపెడు హామీలు ఇచ్చినావు ఇవాళ విద్యార్థులకి. అయ్యా ఇవాళ మీరు వచ్చిన తక్షణమే నిరుద్యోగులకు మరి ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పినావు, అది లేదు. మరి అదేవిధంగా నీవు వచ్చిన 15 నెలల్లోనే మరి ఆ రోజు అంటే మహిళా విద్యార్థులు చదువుకునే వాళ్ళకు 18 ఏళ్ళు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు. మరి హామీ ఎక్కడ పోయింది? మరి అదేవిధంగా ఇంకొకటి చెప్పినావు, నువ్వు ఏమని చెప్పినావు? SC ST విద్యార్థులు చదువుకునే అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 10,000 ఇస్తున్నావు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు 15,000 ఇస్తున్నావు, మరి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 25,000 ఇస్తున్నావు, PG పాస్ అయిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నావు, MPhil PhD పూర్తి చేసిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు. మరి దీనికి ఎక్కడ పెట్టినావు బడ్జెట్? మరి ఇవాళ ఏమి బడ్జెట్ పెట్టకుండా ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తూ కేవలం 7.53 పెట్టడం అనేది ఇది దుర్మార్గము. ఇది విద్యారంగాన్ని వంచడమే తప్ప దీనిలో మరొకటి లేదు. అదేవిధంగా ఇంకొక హామీ ఇచ్చినావు, నువ్వు ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అని చెప్పినావు. మరి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అని చెప్పి ఈరోజు కేవలం నియోజకవర్గానికి ఒకటే ఇస్తున్నావు, అది కూడా 20 ఎకరాలలో మరి 200 బడ్జెట్తోనే ఇస్తున్నావు. మరి ప్రతి మండలంకి ఇచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ హామీ ఏమైంది? ఇవాళ మళ్ళీ అదేవిధంగా ప్రతి మండలానికి ఒక నవోదయ స్కూల్ ఇస్తున్నావు, మరి అదేవిధంగా ఒక జిల్లా కేంద్రానికి ఒక PG కాలేజ్ ఇస్తున్నావు, మరి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తున్నావు. మరి అదేవిధంగా మండలంలో ప్రతి మండలానికి ఒక హై స్కూలు, SC ST విద్యార్థులకు గురుకులాలు, బీసీలకు గురుకులం ఇస్తాని చెప్పి ఇవాళ ఒక్కటి కూడా ఈ బడ్జెట్లో వాటి ఊసేతకపోవడం అనేది అది ముమ్మాటికి తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేయడమే, తొక్కడమే. నీకు విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి లేదు, విద్యార్థులు చదువుకోనికి నీకు మనసొప్త లేదు. కేవలం డబ్బులు తీసుకొని పోయి మూటలు మోసుకొని పోయి ఢిల్లీకి పోతున్నావు తప్ప ఈరోజు విద్యా వ్యవస్థను అందపాతాలను తొక్కడం అనేది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం. రామకుండం కార్పొరేషన్ 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, అన్నపూర్ణ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు నిర్మించారని, మిషన్ భగీరథ నీరు అందించారని, ఇందిరమ్మ కాలనీ సమీపాన ప్రభుత్వ భూమిలో పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లను కేటాయించాలని గురువారం CPM నాయకులు రామకుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా CPM కమిటీ కార్యదర్శి ఎం రామాచారి, 2వ డివిజన్ కార్యదర్శి గీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో గత 15 సంవత్సరాలుగా నివాసముంటున్న కాలనీ వాసులు ఇప్పటికీ రోడ్డు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇల్లు కట్టుకున్న
అందరికీ ఇందిరా మళ్ళీ ఇవ్వాలి. ఇంటిన పాలు ఇచ్చిన వారికి ఇంటి నెంబర్లు ఈరోజు సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ 2వ డివిజన్లో ఇందిరమ్మ కాలనీ, అన్నపూర్ణ కాలనీ ఏరియాలో రోడ్లు, డ్రైనేజీ, మంచి సమస్య లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 15 సంవత్సరాలుగా ఇందిరమ్మ కాలనీలో అనేక అష్టకష్టాలు పడి ఇల్లు నిర్మించుకొని ఉన్న స్థలంలో 15 ఏళ్ళు కావస్తున్నా కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ నిర్మాణం పూర్తి కావలేదు. వర్షాకాలం వస్తే ఇళ్ళ నుండి వచ్చే నీరు కానీ వర్షం నీరు కానీ జామై మొత్తం ఇప్పుడు గుంటల్లాగా చెరువులాగా కనిపించే పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిస్థితి అని చెప్పి ఈరోజు మున్సిపల్ రామగుండం డిప్యూటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే గత 2 సంవత్సరాలుగా ఇందిరమ్మ కాలనీ సమీపంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని 1 సంవత్సరం క్రితం ఇల్లు నిర్మించుకొని కూడా అనేక సార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు లెటర్లు ఇవ్వడం జరిగింది. కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరికీ ఇల్లు వస్తుందని చెప్పి ఎంతో ఆశ ఉండేది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచినప్పుడు కూడా వీళ్ళల్లో దరఖాస్తుదారులు అరువులు ఉంటే వందలలో నిర్మించాలని పడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి డబ్బాలు ఇచ్చి అక్కడ వారి నివాసం ఉండడానికి మౌలిక సదుపాయాలు, వాటర్ కానీ, విద్యుత్ కానీ, రోడ్లు కానీ నిర్మించి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం గోదావరి భాస్కరరావు భవన్లో గురువారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ భారతదేశంలో నక్సలిజాన్ని, కమ్యూనిస్టులను రూపుమాపడానికి మోదీ, అమిత్ షాలు చేస్తున్న నిరంకుశత్వ విధానం సరైంది కాదని చాడా విమర్శించారు. ఈరోజు జిల్లా కార్యవర్గం కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ గోదావరికని భాస్కరరావు భవన్కి సిపిఐ, అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణ శంకరన్న గారు, మరి మట్టి ఎల్లయ్య గారు, స్వామి గారు, కేశవన్న గారు, మరి ఈ సమావేశంలో మీద పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఓకే, మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్యాన్ బంద్ చేయండి అన్న. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికై 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, దానిలో పొందుపరిచిన పౌర హక్కులను కాలరాస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ ఉన్నారు. ఆఖరుకు 2026 నాటికి వామపక్ష భావజాలాన్ని అంతం చేస్తామని, అంటే ఎర్ర జెండా కనపడకుండా చేస్తామని కూడా ఈ రకమైనటువంటి పద్ధతులలో కుట్రపూరితమైన చర్యలు పాల్గొంటూ ఉన్నారు. నక్సలైట్లను వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కడికక్కడికి ఎన్కౌంటర్లు, ముందుకు ఎన్కౌంటర్లు చేస్తూ మట్టుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా దోపుడినంతకాలం ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి, ఎర్రజెండా ఉంటుంది. మానవాళ్ళు ఉన్నంతకాలం ప్రశ్నించేటువంటి గొంతుకలు కూడా ఉండక తప్పదు. అంతేనే మోడీ గారు, మోడీ తాతతోడు కూడా కమ్యూనిజాన్ని అంతం చేసే పరిస్థితి ఉండదు. ఇంకో వైపున జమిలి ఎన్నికల కుట్ర చేస్తూ ఉన్నాం. జమిలి ఎన్నికల ద్వారా ఈ మన దగ్గరేమో జనాభా కుటుంబ నియంత్రణ వచ్చిన తర్వాత నియంత్రించే పరిస్థితి సాగింది, నియంత్రణ ఎక్కువ సాగింది.
దక్షిణాది రాష్ట్రాలు. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిపోయింది. ఇవన్నీ మనం ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అగాధం సృష్టించాలి లేకుంటే పోటీ పెట్టాలని తత్వం కాదు ఇక్కడ. వాస్తవాలు మాట్లాడుకుంటే పార్లమెంటు రేపు 2026లో జరిగే డిలిమిటేషన్లో మరి దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అంటే ఒక కుట్ర జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు రానున్న కాలంలో జరిగేటువంటి ఈ పార్లమెంట్ సంఖ్య తగ్గితే మాత్రం నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళదే ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళదే అధికారం ఉంటుంది, వాళ్ళే నడుస్తుంది. కాబట్టి సంఖ్య తగ్గితే మనకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అందరూ అన్ని పార్టీలు కూడా కలిసి దీనిపైన కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలిపిస్తాం. రాష్ట్రాలకు సంబంధించి మన ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ పెట్టినారు. ఇప్పుడు ఈ బిల్లులో పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయడం అనేది మంచి పరిణామంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. తర్వాత కాకపోతే ఆ బిల్లు పొందుపరిచిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ తర్వాత ఇంకా మిగతా కింద డౌన్ ట్రాడ్ అందులో ఉండే తెగలకు అందులో ఉండే వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం అనేటువంటిది మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు కూడా 42% పెట్టడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ జనాభా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఉన్న పరిణామాన్ని పరిస్థితి చేయాలి. అయితే బడ్జెట్ కూడా పెట్టాలి. ఈ బడ్జెట్ పెట్టకుండా కేవలం బిల్లు పాస్ చేసుకున్నంత మాత్రం తీర్మానం పాస్ చేసుకున్నా కానిపోతే దీనిపైన కూడా బీసీకి సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి కూడా లోకల్ బాడీస్తో దీని దానిలో కాకుండా కేంద్రం పైన ఒత్తిడి పెంచి కేంద్రం ద్వారా కూడా నిధులు వచ్చేదానికి దీనికి కూడా అక్కడ కూడా ఒత్తిడి పెంచింది. ఆల్ పార్టీస్ మరి ఢిల్లీ కూడా వెళ్ళి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం చెప్పి డిమాండ్ చేస్తుంది. అది బడ్జెట్ అంటే మాకు తెలుసు అంకెల గారెడి కారాదు, అమలు కావాలి, అమలే బడ్జెట్ కావాలని కోరుకుంటాం. అంకెల బారెడి బడ్జెట్ కాదు. బాగా ఈ శాఖ ఇంత కేటాయిస్తున్నాం, ఆ శాఖ ఇంత ఇది కాదు. ఇది పోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన విపత్తులకు కూడా నిధులు కేటాయింపు చేయాలి. ఇప్పుడు సాగునీటికి సంబంధించి చూస్తే చాలా చోట్ల ఇప్పుడు కాళేశ్వరం పోయిన తర్వాత మొత్తం పంటలు వెళ్ళిపోతున్నాయి. నేను చిగురుమాడి మండలంలో పోయి సిపిఐ కార్యకర్తలు పోయి చూస్తున్నారు. అక్కడ చాలా చోట్ల కూడా చూస్తున్నారు. పంటలు వెళ్ళిపోయి పశువులతో మేపుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ నష్టపరిహారం కూడా అంచనాలు వేసి ఇట్లా చేయాల్సిన సాగునీరు కొరకు పెద్దపీట వేయాలి. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి దశకు పోవాలి. ఇవన్నీ కూడా దాన్ని ప్రయారిటీ చేయాల్సిన అవసరం డిమాండ్ చేస్తున్నాం. త్రాగునీరు కూడా ఎండలు బాగా మండుతున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేసే ప్రక్రియకు ఈ ప్రభుత్వాన్ని కోరుకొని ఉద్యోగ భద్రత లేదు. తర్వాత జీతాలు అంగన్వాడీలకు ఆయాలకు లేకుంటే మధ్యాహ్నం పోతే బకాయిలు ఏమిటి 6 నెలల నుంచి వెళ్ళి అంగన్వాడీలు బకాయిలు వస్తలేవని చెప్తా ఉన్నారు. అటు ఇలాంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందులో బడ్జెట్లో మనకు ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ పేదవాళ్ళకంటే చిన్న చిరుద్యోగులకు న్యాయం చేయాలి. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు మున్సిపల్ ఉద్యోగులకు వాళ్ళకి జీతాలు సక్రమంగా ఇచ్చడానికి చర్య చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ వైపు నుంచి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. రానున్న కాలం కూడా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతాం. ఈ పేదోళ్ళకి మాత్రం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. చిరుద్యోగులు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి కొత్తగూడెం రీజియన్ పరిధిలోని VK7 ఓసీ సతుపల్లి ఓసీలలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్ట్కి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య దీక్షలో పాల్గొన్న వారికి పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం సీతారామయ్య మాట్లాడుతూ 2015లో కేంద్ర ప్రభుత్వం MMDR చట్టంలో మార్పులు చేయడం వల్ల దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా ప్రైవేట్ వారికి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావడం లేదని ఆయన అన్నారు. చట్టంలో ఉన్నది 2000 సంవత్సరంలో ఏఐటీసీ 13 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు గుర్తింపు సంఘంగా అగ్రిమెంట్ చేయించాం. భవిష్యత్తులో కూడా బొగ్గు తీసే పని సింగరేణి కార్మికులే చేయాలని. కానీ మళ్ళీ ఈనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5-6 సంవత్సరాలుగా సింగరేణిలో బొగ్గు తీసే పని కూడా కొన్ని ఏరియాలలో కాంట్రాక్టర్లకే ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పాం. ఈనాడు మళ్ళీ కొత్తగూడెంలో VK7లో కానీ ఎల్లందు JKOCలో ఎక్స్టెన్షన్లో కానీ బొగ్గు తీసే పని కాంట్రాక్టర్లకే ఇవ్వడానికి టెండర్ పిలిచారు. దాన్ని రద్దు చేయాలని సింగరేణి కార్మికులతోటే బొగ్గు తీయించాలని ఈరోజు ఈ నిరాహార దీక్షని ప్రారంభించాం. అట్లాగే 2015లో MMDR చట్టాన్ని మార్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలంపాట ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. దానిలో భాగంగా సింగరేణికి సంబంధించిన
ఎల్లందు కోయగూడ OC3, సత్తుపల్లి OC3ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ కోయగూడ OC3 ట్రైబల్ ఏరియా 170 యాక్ట్ లో ఉన్నది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే హక్కు లేదు. సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సత్తుపల్లి OC3లో మట్టి తీసే పని, మట్టి తీసి సింగరేణి ఏరియాలో పోస్తే తప్ప ఆ ప్రైవేట్ వాళ్ళకి బావి తీసే అవకాశం లేదు. కాబట్టి అది క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాలని కోరుతున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా పైరవీ ద్వారా గతంలో కాంట్రాక్టర్లు ఇద్దరు ఆ 2 బావిలు దక్కించుకున్నారు. మరి ఈ ప్రభుత్వం అయినా చట్ట విరుద్ధంగా ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి సింగరేణికే ఇవ్వాలని మేము కోరుతా ఉంటే మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే లోపాయికారిగా ఈ ప్రభుత్వం కూడా సత్తుపల్లి OC3లో తీసిన మట్టిని సింగరేణి గ్రౌండ్ లో పోయడానికి, JVR OCలో పోవడానికి అనుమతిస్తున్నారని, ఇదే కనుక అనుమతిస్తే సింగరేణిలో JVR OC భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు 10 మిలియన్ టన్నుల బొగ్గు వస్తుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలని ఇవాళ గత 10 రోజులుగా కొత్తగూడెం రీజన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు హెడ్ ఆఫీస్ ముందు ఒక్కరోజు నిరాదీక్ష చేసి సింగరేణి యాజమాన్యానికి మెమోరాండం ఇస్తున్నాం. ఒకవేళ కనుక సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి పరిష్కారం చేయకపోతే జరిగే పరిణామాలకి సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాల్సి వస్తుందని ఏఐటీసీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. సెక్రటరీలందరికీ, అలాగే సెంట్రల్ సెక్రటరీ వంగ వెంకటన్న గారికి, అలాగే బ్రాంచ్ సెక్రటరీలకు, ఫిట్ సెక్రటరీలకు, కార్యకర్తలకు, డెలిగేట్స్లకు అందరికీ పేరు పేరున RG1 బ్రాంచ్ కమిటీ నుండి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ఈ పోరాటం ఇంతటితోనే ఆగదు. సింగరేణిలో ప్రైవేటీకరణ ముందుకు వస్తుంది. మహమ్మారి అనేది ఈ ప్రభుత్వాల ప్రోత్సాహంతో, ఈ సింగరేణి యాజమాన్యం లాలూచితనంతో ప్రైవేటీకరణ ముందుకొస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవడంలో పోరాటాల పొలిటిగడ్డ కొత్తగూడెం. ఈ కొత్తగూడెం వనబోతుల కొమరయ్య గారి అడ్డా ఇది. ఈ అడ్డా నుంచే ఈ పోరాటం తీసుకున్నందుకు మీకు అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈ పోరాటం ఇంతతో ఆగకుండా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన యూనియన్ తరఫున గుర్తింపు సంఘంగా మనం ఆ రోజు పోరాటాలు చేసినాం, ఈ రోజు కూడా పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం. ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్రైవేటీకరణకు, సింగరేణి యాజమాన్యం చేస్తున్న దానికి వ్యతిరేకంగా ఇవాళ అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సింగరేణి సంస్థను పరిరక్షించుకుంటేనే మన ఏదైతే ఇప్పుడు మన ఎన్నో ఆశలు పెట్టుకొని యువ కార్మిక సోదరులు అనేక మంది డిపెండెంట్ ఉద్యోగాల ద్వారా, కారుణ్య నియామకాల ద్వారా వస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమైనది. ఈ భవిష్యత్తును మనం నిలబెట్టుకోవాలంటే మన తాతలు, తండ్రులు మనకి ఏదైతే ఈ సింగరేణి సంస్థను అప్పచెప్పినరో ఈ సంస్థను ఇంకా 10 కాలాల పాటు ఈ సింగరేణి సంస్థని నడిపించుకుంటూ మన ఏదైతే యువ కార్మిక సోదరులు, సోదరిమణులు ఉన్నారో వాళ్ళను కూడా ఈ సింగరేణి మనము ఈ ఉద్యోగం చేయాలంటే ఈ సంస్థను పరిరక్షించుకోవాలి. దీనికోసం పోరాడే యూనియన్ ఒకటే, అది ఏఐటీసీ ఎర్ర జెండా ఒకటే. ఈ యూనియన్ తోనే సాధ్యమవుతుంది. ఈ పోరాటాలు ఈ యూనియన్ సాధ్యమవుతుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే గారు మనకు కూనంనేని సాంబశివరావు గారు ఇదే ఏరియా కొత్తగూడెం ఏరియా, ఆయన ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి ఈ సింగరేణిని పరిరక్షించుకొని ఈ సింగరేణి ఇంకా 10 కాలాల పాటు ఉండేటట్టు మనం రక్షించుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన మీ అందరికీ పేరున విప్లవ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్న కామ్రేడ్స్. డివిజన్లలోని సమస్యలపై ఈ నెల 25న రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నామని సిపిఎం పట్టణ కార్యదర్శి మహేశ్వరి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి 10 నుండి 15 వరకు డివిజన్లలో బస్తీబాట చేపట్టి డివిజన్ల సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. సమస్య, రోడ్ల సమస్య, ఇండ్ల సమస్య, ఇందిరమ్మ ఇండ్ల సమస్య, అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అవన్నిటి మీద 15 నుండి 20 తారీఖు దాకా మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మెమోరాండాల రూపంలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 25వ తారీఖు రోజు మన రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఈ అన్నిటి మీద, ఈ సర్వేలు చేసిన దాని మీద పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. ఆ ధర్నాకి రాష్ట్ర కార్యదర్శి గారు జాన్ వెస్లీ గారు వస్తున్నారు. ఆ సందర్భంగా ఇవన్నిటి మీద
అసలు వచ్చిన సందర్భంగా సమస్యలు వచ్చిన సందర్భంగా అందరూ కూడా వచ్చి ఈ ధర్నాని విజయవంతం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోదావరిఖని పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు సర్వేలు నిర్వహించి ధర్నాలు నిర్వహించడం వల్ల ఆ సమస్యలు పరిష్కారం కావు. గోదావరి ఒడ్డునే ఉన్నాం మనము, అయినా మనకు నీటి సమస్య వచ్చేసింది. 4 రోజులకు 5 రోజులకు వాటర్ సప్లై చేయని కార్పొరేషన్ కార్యాలయంగా మనకు ఉన్నది. అందుకోసమని ప్రతిసారి వారం రోజులకు 10 రోజులకు ఒకసారి కూడా వాటర్ సప్లై రాని పరిస్థితి. అంతేకాదు చాలామందికి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు అని చెప్పిండ్రు, అది చాలామందికి రాని పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు లేనిటువంటి వాళ్ళకు 5 లక్షలు, స్థలం ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షలు ఇస్తా అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి. ఇండ్లు కూడా ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలామందికి ఇండ్లు లేనటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అందులో భాగంగా సిపిఎం పార్టీ 2 సంవత్సరాల నుండి 4 భూపోరాట కేంద్రాలుగా భూపోరాటం చేసి 600 మందికి ఇండ్లు జాగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వాటికి కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలి, అట్లాగే ఇంటి నంబర్లు ఇవ్వాలి, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీగా అట్లాగే పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము ఇంకా అనేక పోరాటాలు ముందు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1వ తారీఖు నుంచి 35వ తారీఖు వరకు స్థానిక సమస్యల మీద పోరుబాట కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి డైరెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టౌన్లో మార్చి 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు పోరుబాట కార్యక్రమం వివిధ డివిజన్లలో సర్వేలు చేసి ఆ సర్వేలలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా 25వ తేదీన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు పెద్ద మొత్తంలో ధర్నా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక డివిజన్లలో ఈ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్లమ్ ఏరియాలు కావచ్చు, మిగతా కొన్ని డివిజన్లలో సర్వేలు నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా ఈ నెల 25వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు హాజరవుతున్నారు. కాబట్టి ఈ 25న జరిగేటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సింది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో సిపిఎం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల క్రితం ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, దాంతోపాటు వాటికి ఇంటి నంబర్లు, ఇంటి పట్టాలు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసినటువంటి ఫలితంగా ఈరోజు 3 సంవత్సరాల నుంచి పేదల అక్కడ సుమారుగా 4 ఏరియాలలో, కార్పొరేషన్లో 4 ఏరియాలలో 600 మంది ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలి. ఈ పేదలకు 5 లక్షల రూపాయలు ఇంటి పథకాన్ని కూడా అమలు చేయాలనే తదితర డిమాండ్లతోని ఈ కార్యక్రమాలు అనేది కొనసాగుతున్నాయి. కాబట్టి 25వ తారీఖున జరిగేటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు జరిగే ధర్నా జాన్ వెస్లీ గారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గారు వస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా జరిగే ధర్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, మేధావులు అందరూ కలిసి దాన్ని విజయవంతం చేసి సమస్యల పరిష్కారంలో ముందు భాగంలో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రజానికానికి అందరికీ కోరుతూ ఇప్పుడు గోదావరిఖని టౌన్ కార్యదర్శిగా ఉన్నటువంటి రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్లో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఫైట్ ఫర్ బెస్ట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం 33వ డివిజన్లోని 5 ఇంగ్లాండ్ కాలనీలో సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి, డివిజన్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలా కూర్చోమా.
అంతే అయిపోయింది సార్ వాళ్ళే కాల్ కళ్ళ చేసుకుని చెప్పు ఇంకేమైనా అవసరం సరే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవాలి మొత్తం ఏమైనా నరాలపైన ఒత్తిడి పడుతుందే తెలుస్తుంది దాన్ని బట్టి కరెక్ట్గా ఏం తీసుకుంటే ఇస్తాను ఇప్పుడైతే రాస్తాను ఒక 15 పిల్లి కూతులు ఎక్కువ వస్తాయి పడుకుంటే పిల్లి కూతులు ఎక్కువ వస్తాయా? ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.